వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్చి 31 దగ్గర పడుతోంది. మొత్తం నక్సలైట్లందరూ కూడా లొంగిపోతున్నారు. కొన్ని చోట్ల ఎన్కౌంటర్లు అవుతున్నాయి, ఎదురుకాల్పుల్లో చనిపోతున్నారు, అంత అవుతుంది. సో ప్రాణభయంతో అలాగే భవిష్యత్తుకి సంబంధించిన అంశాల మీద కాస్త ఆలోచన చేస్తూ ప్రజా జీవితంలోకి రావాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పి పెద్ద పెద్ద నేతలే, మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అంటే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఇలాంటి కీలక నేతలందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చకే దారితీస్తుంది. అయితే ఈ పరిణామం చుట్టూ ఇంకొక ఆసక్తికరమైనటువంటి వాదన కూడా ఉందండి. ప్రభుత్వం వారిని లొంగిపోయిన మావోయిస్టులుగా ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం మేము పోలీసులకి లొంగిపోలేదు, అనారోగ్య కారణాలతో చికిత్స కోసం వస్తూ ఉండగా మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇది వాళ్ళు చెప్పేది. ఒకవేళ ఇది నిజంగా అరెస్ట్ అయితే చట్టపరంగా వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి, జైలుకు పంపాలి, ఆ తర్వాత మిగతావన్నీ ఉంటాయి. అలా కాకుండా సరెండర్ అయిన వాళ్ళుగా ప్రకటించి భారీ నగదు బహుమతులు అందజేసి మీడియా ముందుకు తీసుకొస్తూ ఉంటే మరి ఇక్కడ ఏమనుకోవాలి? అంటే సరెండర్కి అరెస్ట్కి మరి తేడా ఎవరికి తెలియట్లేదు? ప్రభుత్వానికా, నక్సలైట్లకా? మావోయిస్ట్ నేతల అరెస్ట్ అని ఎందుకు నొక్కి చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలి లొంగిపోవడం అనేది పార్టీ పరంగా ద్రోహంగా పరిగణించబడుతుంది. ఇప్పటికీ అడవుల్లో ఉన్నటువంటి కేడరు, జైళ్లలో ఉన్న సహచరుల నుండి వాళ్ళకి విమర్శలు రాకుండా ఉండేందుకే ఈ అరెస్టు కథనాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టుగా భావించాలి. వాళ్ళు కేడలు లొంగిపోయినట్లు ఒప్పుకున్నారనుకోండి, ఇవి చూసారా పార్టీ ఆశయాల్ని తాకట్టు పెట్టేశారు అగ్రనాయకులు అనేటువంటి ముద్ర పడిపోతుంది. ఒకవేళ అదే అరెస్ట్ అనుకోండి, పోలీసుల చేతికి చిక్కిపోయిన అన్నలు అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో కార్యకర్తల్లో కాస్త సానుభూతి కూడా వస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే అగ్రనేతలు భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలోనే దళం నుంచి బయటకు వచ్చేసి రాజకీయాల్లో చేరినటువంటి సీతక్క ఈరోజు తెలంగాణకి మంత్రిగా ఉన్నారు. అదే బాటలో మిగతా వాళ్ళు కూడా నడవాలి అన్న ఆలోచన మీద కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులు ప్రజాస్వామ్య విధానంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, అది ఆల్రెడీ ఇప్పటికే ఇన్వైట్ చేశారు. సో ఈ టైంలో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసేసుకొని పునరావాస ప్యాకేజీలు తీసుకొని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ప్రధాన రాజకీయాల్లోకి రావాలి అని కీలక నేతలు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. సో సిద్ధాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు, పరిస్థితుల వల్ల మేము బయటకు వచ్చాం అని కార్యకర్తల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఇది. అయితే ఇంకొక అనుమానం కూడా వస్తుంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ నేతలు చాలా కాలంగా పోలీసులతోటి సంప్రదింపుల కోసం వేచి ఉన్నారు అనేది తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారమే ఈ లొంగుబాటు ప్రక్రియ అంతా కూడా జరిగిందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పార్టీ వర్గాల్లో పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు అరెస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. అలాగే లొంగిపోయినటువంటి వ్యక్తులు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, స్వేచ్ఛగా తిరగడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. దీన్ని చూస్తుంటే ముందుగానే వీళ్ళు ఒప్పందాలు చేసుకునే వచ్చారు తప్ప ఇంకోటి కాదు అన్నటువంటి సందేహాలు చాలా బలంగా ఉన్నాయి. మొత్తానికి అగ్రనేతల అరెస్టు లొంగుబాట, నిజంగానే అరెస్ట్ చేశారా అనే వాదనల వెనుక చట్టపరమైనటువంటి విషయం కాదు, పార్టీ పరువు, భవిష్యత్తు రాజకీయ లెక్కలు, ప్రభుత్వ వ్యూహం అన్నీ కలిసినటువంటి ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనేది బయట నడుస్తున్న భావన. చూద్దాం, వీళ్ళని అరెస్ట్ చేసినట్ట లేదు లొంగిపోయినట్ట, మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.